Hello, hi, Purnaru and hi, Vijay. So, today I am not Charmi, I am not your producer. Today I am representing all your fans, general audience. వాళ్ళ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తీసుకొని మీ ముందుకి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. It touched one of the biggest numbers online and బయట కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు, స్కేల్ని అప్రిషియేట్ చేశారు, అన్నీ అప్రిషియేట్ చేశారు. బట్ కొంతమంది కన్నా ఎక్కువ మంది ఇంకొక ట్రైలర్ వస్తుందా ఎందుకు అని అడిగితే, ఈ ట్రైలర్ బాగుంది, కిక్ ఇచ్చింది, ఒక హై ఇచ్చింది, కానీ ఇందులో కథ తెలియట్లేదు. కథ ఏంటి, ట్రైలర్లో ఉన్న కనెక్టివిటీ అంత లేదు. బట్ మాకు నచ్చింది, మేము సినిమా చూస్తాము వస్తాము, బట్ కథ ఏంటి తెలియట్లేదు అనేది ఇది ఒక కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఫస్ట్ పురి గారు, వాట్ డూ యూ వాంట్ టు సే ఆన్ దిస్? ఫస్ట్ ట్రైలర్ కొత్తగా ఎడిట్ చేశాను ఒకటి. ఇది ఫిల్మ్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ మూవీ, ఎడ్రిలిన్ రష్ మీద వర్కౌట్ అయ్యే ఇది. ఆ మూమెంట్సే ట్రైలర్లో కట్ చేసాం. అండ్ ఇంకో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, చాలామంది ఎక్కువ డైలాగులు ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ హీరో క్యారెక్టర్ నత్తి. సో నత్తితో ఎక్కువ నేను డైలాగులు అవి చేస్తే బాగలేదు. నేను నిజంగా ట్రై చేశా 1-2 వర్షాలు చేద్దామని, అవి ఇంప్రెసివ్గా లేవు. అదొక కారణం. కథ ఎందుకు తెలియకపోయినా బట్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక ఛాయ వాళ్ళ తల్లి కొడుకు ఇద్దరు రిక్షా దొక్కుతున్నారు, ఛాయ్ అమ్ముకుని బతుకుతున్నారు. వాడు ఏదో ఎంఎంఏ ఫైట్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్లో వెళ్తున్నాడు. ఇవన్నీ స్టోరీ కదా యాక్చువల్గా. యా, బట్ ద స్టోరీ ఈజ్ వెరీ రూటెడ్. కరీంనగర్ కుర్రాడు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ముంబై వెళ్ళి ఏం చేశారు, తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడడానికి తల్లి ఎలా కళ్ళగన్నది, వాడి తల్లి కళ కోసం వాడు ఎంత కష్టపడ్డాడు, ఏ రేంజ్కి వెళ్ళాడు. దిస్ ద స్టోరీ. నైస్ ఓకే. అండ్ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని రివీల్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ మైక్ టైసన్ బికాస్ వీ షాట్ విత్ మైక్ టైసన్. ఐ మీన్ యూ గైస్ షాట్ విత్ మైక్ టైసన్. అండ్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ బాగా నచ్చింది దట్ మైక్ టైసన్, ఎస్, హీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైగర్. ఇట్స్ హిస్ మైక్ టైసన్స్ ఫస్ట్ ఏషియన్ మూవీ ఎవర్. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ దట్ లైగర్ టీమ్ హ్యాస్ డన్. కానీ ట్రైలర్లో మైక్ టైసన్, మామూలుగా మైక్ టైసన్ చాలా బ్రూటల్గా ఎక్స్పెక్ట్ చేస్తాము. దట్ ఈస్ ద ఇమేజ్ వీ హ్యావ్ ఆఫ్ మైక్ టైసన్. హీస్ బ్రూటల్, హీస్ వెరీ వాయిలెంట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ట్రైలర్లో మీరు మైక్ టైసన్ని చాలా సరదాగా చూపించారు. ఒక కౌబాయ్ కాస్ట్యూమ్లో నవ్వుతూ చాలా సరదాగా చూపించారు. వాట్ డూ యూ వాంట్ అస్ యాజ్ ఆడియన్స్ to, how do you want us to take that? Hey! I'm a fighter! If you're a fighter, what am I? అక్కడ ఏముందో అలాగే తీసుకోండి. ఎందుకంటే ఏమి ఫిక్స్ అయిపోయి మీరు ఇలాగే ఉండాలని రావద్దు. సో మీరు మైక్ టైసన్ కొత్త లుక్ ఇచ్చారా? కొత్త లుక్ డెఫినెట్గా. ఓకే, సో మేము మైక్ టైసన్కి కొత్త లుక్ ఇచ్చారు అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇందులో ఈ క్లైమాక్స్ అనేది ఒక కొత్త సిచ్యువేషన్. ఇప్పటివరకు మనం చూడని సినిమాల్లో వచ్చినది, చూడండి ఎక్కడ రాని సిచ్యువేషన్ ఇది. నాకు ఈ మధ్య నాకు పుష్ప క్లైమాక్స్ బాగా నచ్చింది. హీరో వెళ్ళిన కూర్చొని హ్యాపీగా కామ్గా మాట్లాడుకుంటారు చక్కగా ఇద్దరు. అది కొత్తగా అనిపించింది. అది ఫైట్ లేదు, ఏం లేదు, అది కొత్త సిచ్యువేషన్. ఇందులో ఆ హీరోకి మైక్ టైసన్కి వచ్చే సిచ్యువేషన్ కూడా కొత్తది, అది ఏ సినిమాలో లేనిది. సో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే ఓకే ఫైన్. ఒక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉండి ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, జనాలు వాంట్ టు సీ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఇట్ సెల్ఫ్. బట్ మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెడగొట్టలేం, థియేటర్లో చూడాలి. ట్రైలర్ పని ఏంది, ఈ సినిమా వస్తుంది, మీరు థియేటర్ రావాలి, అదే ట్రైలర్ పని. కథ చెప్పడం ట్రైలర్ పని కాదు. ట్రైలర్లు టీజర్లు స్టార్ట్ అయింది, జనాలకి సినిమా వస్తుంది, ఎక్సైట్ చేసి థియేటర్కి రప్పేయడం. మీరు ఎక్సైట్ అయినంటే ట్రైలర్ జాబ్ ఇస్ డన్. And the job of trailer not to tell story, actually it's never the job, it's only to excite you, to bring you to theater la katha cheptam. And I think
ఓ ఫార్మాట్లో నడుస్తున్నాయి ట్రైలర్లు. ఏ ట్రైలర్ చూసినా ఓ ఫార్మాట్లో నడుస్తుంది. ఆ ఫార్మాట్ బ్రేక్ when Liger becomes a huge success and people start talking about the marketing campaign, you'll see a lot more trailers cut in this style. ప్రతిసారి కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ డైజెస్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్. ఇట్ సీమ్స్ ఇట్స్ అది కొంచెం అలవాటు అయిన ఫార్మాట్కి డిఫరెంట్ ఉన్నప్పుడు కొంచెం తేడా కొడుతుంటుంది. బట్ ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్ దట్ పూరి గారు డిడ్. అండ్ ఆల్సో వాట్ హీ వాస్ టెల్లింగ్ అబౌట్ నత్తి వి రియలైజ్ వాస్, ఆ నత్తి వల్ల సీన్ మొత్తం పెడితేనే తెలుస్తుంది. బికాజ్ ఐ టేక్ సో మచ్ టైమ్ టు ఫినిష్. ఐ లవ్ యూ చెప్పడానికి నేను 10 సెకండ్లు తీసుకుంటా సినిమాలో. సో హోల్ సీన్ పెడితేనే కాంటెక్స్ట్ తెలుస్తుంది. చిన్న పంచ్ లైన్ లాగా పెట్టేయలేము. I love you! So దానివల్ల we took this format and I think it's a very, and later we saw even international films like Black Panther and all cutting after us. మన ట్రైలర్ వచ్చిన తర్వాత అది కూడా రిలీజ్ అయింది. అవును, వాళ్ళు కూడా ఇలా సేమ్ ఎగ్జాక్ట్ గా కట్ చేశారు. ఎమోషన్స్, బట్ ఎమోషన్స్ వి కెన్ కనెక్ట్ అవుతున్నాయి. వరల్డ్ ఎక్సైట్ అయింది అంటే we did like a వరల్డ్ ఎక్సైట్ అయింది. హైయెస్ట్ వ్యూ It turned ట్రైలర్ out to be ఇన్ the ద highest కంట్రీ. viewed trailers in the nation. and the love that we are getting wherever we go. It's all ట్రైలర్ వచ్చిన తర్వాత నా బాంబేలో ఇండియాలో ఎక్కడ నన్ను చూసే విధానం మారిపోయింది. అంటే వాళ్ళకి ఆ ట్రైలర్ ఇంపాక్ట్ పడ్డది. సో దట్ ఈస్ జస్ట్ ద జాబ్ ఆఫ్ ద ట్రైలర్. ఇంకా దానికంటే ముచ్చట ట్రైలర్ చేయాల్సిన పని ట్రైలర్ చేసేసింది. Correct. Nice. Liger, you chose to have multiple music directors and you worked with many of them. How did you think of something like this and why did you take this decision and how do you think this went? అండ్ ఇలా చేయటం కూడా నాకు కొత్తగా ఉంది, ఫ్రెష్గా ఉంది. అజీమ్ ఈజ్ ద మ్యూజిక్ సూపర్వైజర్. మ్యూజిక్ సూపర్వైజర్ అంటే ఏంటండి? తను మన స్టోరీ విని ద బెస్ట్ సాంగ్స్ నాకు ఏం కావాలనుకుంటున్నాను అవన్నీ పికప్ చేసి డిఫరెంట్ మ్యూజిక్ కంపోజర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వినిపిస్తుంటాడు. ఓకే. సో దానివల్ల అన్ని ఫ్రెష్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ హౌ వి డిజైన్ మొత్తం సాంగ్స్ అన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక్కొక్క కంపోజర్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ డిఫరెంట్. ఎస్, కరెక్ట్. సో ఈ బ్లెండ్ మీకు నచ్చిందా? ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే, నైస్. మనకి సౌత్ లో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అన్ని పాటలు సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని చేసే అలవాటు. కరెక్ట్. బాంబేలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ చేయరు. కరెక్ట్. సో అక్కడ కల్చర్, అక్కడ స్టైల్. ఓకే. సో దాంతో ఈ అటాక్ అనే సాంగ్ మీ ట్రైలర్లో పెట్టారు, అది చాలా బాగా హిట్ అయింది. అది మళ్ళీ మీరు యూట్యూబ్లో ఫుల్ సాంగ్ కూడా పెడతారా? పెడతాం. ఎందుకంటే చాలా మంది ట్రైలర్ చూసినాక దాని ఫుల్ సాంగ్ ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్. గూగుల్ చేస్తున్నారు. కరెక్ట్. ఈవెన్ నేను అబ్రాడ్ యూట్యూబర్స్ కూడా వాళ్ళు వీడియోలో వెర్ ఈజ్ అటాక్, ఫైండ్ అవుట్, ఓపెన్ స్పాటిఫై అది ఇది చెక్ చేస్తున్నారు. కరెక్ట్. దొరకట్లా. ఆ ట్రైలర్లో ఉంది కాబట్టి వెంటనే రిలీజ్ చేయలేదు. ఓకే, సో మేము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అటాక్ సాంగ్ బిఫోర్ రిలీజ్ వచ్చేస్తుంది. కిక్ యాస్ సాంగ్ అది. ఓకే, ఫెంటాస్టిక్. Stay away from my life. Challenge!